ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. సింధూరం తర్వాత మళ్ళీ హీరోగా మీరు ఆ జర్నీ కంటిన్యూ కాల? లేదు, ఇంకా అప్పుడు ఈ సింధూరం జరుగుతున్నప్పుడు 2-3 సినిమాలు వచ్చినాయి ఓకే. హీరోగా. ఇంకా రిలీజ్ అవుతున్న టైంలో కూడా మధ్యలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పుడు కూడా తమిళ సినిమాలు కొన్ని వచ్చినాయి. ఆ, అప్పుడు ఆ సినిమా అప్పుడు బాగా నాకు ఆ సింధూరం బర్డెన్ ఎక్కువ క్యారెక్టర్ వైజ్. సో ఆ టైంలో వేరే సినిమాలు వెళ్ళాం. కరెక్ట్. ఆ ఫిజికల్గా మేము ఎప్పుడో 60 days అంత ఫారెస్ట్లో ఉండి మళ్ళీ సాంగులకి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ మూడ్లోంచి మళ్ళీ ఏదో వంశీ కూడా ఉన్నాడు, ఏమైనా చేస్తే అయిపోయాక చేయలేకమాట అనుకున్నమాట. ఇప్పుడున్న వాళ్ళు అయితే అది చేయగానే మధ్యలో గ్యాప్లో ఇంకో 2వ సినిమా వస్తే అది చేసేసి వెళ్ళే స్కూల్ అది ఇప్పుడు. అప్పుడు అందుకని ఆగడం వల్ల ఏంటంటే సినిమా ఆడకపోయేసరికి మళ్ళీ వాళ్ళు బ్యాక్అవుట్ అవుతారు ప్రొడ్యూసర్లు యాజ్ ఇట్ ఈస్గా. మంచి సినిమాలు అన్ని తమిళ్లో రీమేక్లు పెద్ద హీరోలతో తీశారు తర్వాత. ఓకే. అందుకని మళ్ళీ హీరో గురించి నేను హీరో అవుదామని రాలే ఇండస్ట్రీకి బేసిక్గా. సో అదే వంశీ చేశాడు, ఓకే. తర్వాత ఇంకా మళ్ళీ తనే చంద్రలేఖలో కూడా తనే క్యారెక్టర్ చేశాడు కాబట్టి మళ్ళీ కామెడీ కూడా చేయగలడు బ్రహ్మాది, అక్కడ ప్రూవ్ అవ్వడం, దాంతో మళ్ళీ వేరే సినిమాలు చేయడం అలా జరిగింది. హీరో గురించి వెయిట్ చేసి దాని గురించి ప్లాన్ చేసుకుని చేయలే. నిజంగా మీరు అక్కడ ఆగల. అదే ఇప్పుడు యాక్చువల్గా వచ్చిన తర్వాత కొంతమంది ఒక విలన్ రోల్స్ చేసినప్పుడు కొంత గ్యాప్ తీసుకుంటా ఉంటారు మళ్ళీ అది పడేదాకా. మీరు అలా అసలు అంటే అవసరం లేదండి, ఒక రూట్లో నుంచి ఎటైతే అటు ట్రావెల్ అవుతాను అంతే. ప్లానింగ్ లేదు. మనం ప్లాన్ ఏం చేయలేమండి. ఇప్పుడు మన ప్లాన్ అయితే, మీ ప్లాన్ అయితే మీరు రామోజీ గారి ప్లేస్లో మీరు ఉండేవారు, నేను చిరంజీవి గారి ప్లేస్లో ఉండేవాడిని. మన ప్లాన్ మన చేతిలో ఉండమంటారు. లేదు సార్, మనం ప్లాన్ చేయడం, ఆయన ప్లాన్ చేస్తాం. ఆయన ప్లాన్ చేయాలి, మనం ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప హార్డ్ వర్క్ చేయాలి. కానీ మంచి పేరు వచ్చింది కదా సింధూరానికి, అవార్డు వచ్చాయి. రెస్పెక్ట్ నాకు ఈరోజు చాలా ఉన్న ఇండస్ట్రీలో చిన్న రెస్పెక్ట్ ఉంటే జస్ట్ బికాస్ సింధూరం లాంటి సినిమా చేయడం. అవును, చాలా. సో ఇన్ని సినిమాల్లో ది బెస్ట్ చెప్పుకోవాలంటే ఒక 5 క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారండి మీ కెరీర్ మొత్తం మీద? సింధూరం అనేది హీరోగా అనేది అది అసలు ది బెస్ట్ అండ్ అల్టిమేట్ అది సింధూరం. అలా అనుకుంటే మళ్ళీ శ్రీరాములయ్య సినిమా చేసి మన ఎన్ శంకర్ డైరెక్టర్, మంచి క్యారెక్టర్ బాగా ఇష్టం. అది మంచి క్యారెక్టర్ అది. ఓకే. అది మన నిజం సినిమాలో విలన్గా చేశారు తేజ డైరెక్షన్లో. రైట్. అది బాగా ఇష్టం నాకు. అలాగే మర్యాద రామన్న, రాజమౌళి గారు. ఓకే. ఓకే. అలాగే ఈ మధ్య రీసెంట్గా పుష్పన్, సలార్ అయితే కొత్తగా చూపించారు నన్ను టోటల్గా. సో అది డిఫరెంట్ ఇమేజ్. అటువంటి నచ్చితే. ఓకే. ఓకే. కృష్ణగాడి వీరప్రేమ కదా, అదే ఈ కొన్ని టర్నింగ్ పాయింట్స్ కాబట్టి కొన్ని అంటే ఇష్టం క్యారెక్టర్. అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా బాగా ఇష్టం నాకు. శ్రీరాములయ్య చెప్పారు కదా, ఆ సినిమా మీ క్యారెక్టర్ ఎంత మంచిదో అసలు ఆ స్పాట్లో మీరు కూడా అనుభవించారా? రేపు లొకేషన్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదా? ఆ ఎపిసోడ్ మీరు లేరా? ఆ ఎపిసోడ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత సినిమా స్టార్ట్ చేశారు. అప్పుడు మేము ఉన్నాం. ఆ బ్లాస్ట్ తర్వాత అప్పుడు ఆపి తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేశారు. రాబోయే బాబు సినిమా ఎలా ఉండబోతుంది? అది కొత్త కాన్సెప్ట్ అండి. వీళ్ళ ఒక పత్తి రైతులు ఫ్యామిలీ, అందులో లాస్ అవుతాడు అతను. అప్పుడు ఏం చేయాలంటే ఒక సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చేది అప్పట్లో. ఇప్పుడుందో నాకు తెలియదు కానీ దానికి సంబంధించి అతను ఆ ప్రయత్నం చేస్తే, ఎందుకురా నువ్వు పోవడం ఎందుకురా, బాగా ఓల్డ్ ఫాదర్ ఉంటాడు మా ఫాదర్ బాపు, నేనే పోతానరా అన్న దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ డార్క్ హ్యూమర్ అది. సో ఏమైంది, పోతానన్నాడు పోయాడా లేకపోతే ఏమైంది అన్నది చిన్న ఇంట్రెస్టింగ్ థీమ్. బాగుంది, బాగా చేసి. ఇప్పుడు 21వ తారీఖున రిలీజ్ అవుతుంది.